హాయ్ అండి, అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. లేచారా అందరూ? నేను లేచి నా దినచర్య ఇలా స్టార్ట్ చేస్తానండి. బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, తర్వాత పని స్టార్ట్ చేస్తానండి. ఈరోజు నన్ను బలపరిచిన వాక్యం ఏంటంటే కీర్తనాలు 103 కీర్తనాలు 103 అండి. చదువుతాను కొన్ని వచనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. హల్లెలూయా. ఈ వాక్కును బట్టి దేవునికి మహిమ కలుగును గాక అండి. ఇక్కడ ఉంది కదండి, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకనుంది కదా. చాలామంది ఏం చేస్తారంటే దేవుడు మేలు చేసినప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు, అవసరతలో ఉన్నప్పుడు దేవా నీవే దిక్కు అంటారు. కానీ చాలామంది మేలు చేసిన తర్వాత మర్చిపోతూ ఉంటారండి. అది మనుషుల స్వభావము. ఇంకా వాళ్ళని ఏమంటారంటే కృతజ్ఞత లేని మనుషులు అంటారు. నువ్వు అవసరతలో ఉన్నప్పుడు నీ అవసరత తీర్చిండు దేవుడు. నువ్వు బాధలో ఉన్నప్పుడు నీకు నెమ్మది ఇచ్చిండు దేవుడు. నీకు గర్భఫలం లేనప్పుడు నీకు గర్భఫలం ఇచ్చిండు దేవుడు. నీకు ఇల్లు లేని సమయంలో నీకు ఇల్లునిచ్చిండు దేవుడు. నువ్వు హాస్పిటల్లో రోగంతో పడి ఉంటే దేవుడు నిన్ను స్వస్థపరిచిండు. కానీ అప్పుడేమో నీకు దేవుడు కావాలి, యేసయ్య కావాలి. కానీ స్వస్థత పొంది మంచిగా ఉన్న స్థితిని చూసుకొని ఆ స్థితిని చూసే మురిసిపోతారు, కానీ దేవుణ్ణి పట్టించుకోరు. దేవునికి సెకండ్ స్థానం ఇస్తారు. నీ అవసరతలు, నీ కోరికలు ముందు స్థానంలో ఉంటాయి, కానీ దేవునికి సెకండ్ స్థానం ఇస్తారు, ఫస్ట్ స్థానం ఇవ్వరు. ఆపదలో ఉన్నప్పుడు, కష్టంతో ఉన్నప్పుడు, కన్నీటితో ఉన్నప్పుడు దేవా నీకే మొదటి స్థానం ఇస్తా, నిన్నే ప్రార్థిస్తా, నిన్నే వెంటాడుతా ప్రభువా, నిన్ను విడిచి ఉండను ప్రభువా అంటారు. పేతురులాగా. పేతురు కూడా అంతే, ఎంత ఆపద వచ్చినా నిన్ను విడిచిపోను ప్రభు అంటాడు. కానీ అందరికంటే ముందు పేతురే విడిచిపెడతాడండి దేవుడిని. సో అలా ఉంటారు మనుషులు, కానీ మనం అలా ఉండొద్దండి. ఇక్కడ ఉంది కదా, ఆయన చేసిన ఉపకారములలో మనం ఏది మరవద్దంట. ఎందుకు మరవద్దు అంటే దేవుడు ఆయన కృపామయుడే, కరుణామయుడే, ఆయన మన ప్రార్థన ఆలకించేవాడే. కానీ నువ్వు పలుమార్లు నువ్వు దేవుడికి కృతజ్ఞత చెప్పకుండా, సో ఆయనకు థ్యాంక్స్ చెప్పకుండా నీ సొంత కార్యాలను తలంచు నీ 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 అవసరతలే చూసుకుని మురిసిపోతూ ఉంటావు కదా. ఆ ఆశీర్వాదం అంతా ఎక్కడి నుండి వస్తుందండి? దేవుడు ఇస్తేనే కదా నీకు వచ్చేది. ఆశీర్వాదం అంతా పొందుకున్న తర్వాత ఆ ఆశీర్వాదాన్ని చూస్తూ నువ్వు దేవుడిని విడిచిపెట్టే స్థితిలో ఉన్నావు అనుకో, ఆ ఆశీర్వాదములన్నీ దేవుడు నీకు దూరం చేస్తాడు. అందుకనే సో అన్నీ ఉన్నా ఒకేలా దేవుణ్ణి ప్రేమించాలి. ఏమీ లేని స్థితిలో కూడా కొన్నిసార్లు దరిద్రత అనుభవించాల్సి వస్తుంది, కొన్నిసార్లు రోగం అనుభవించాల్సి వస్తుంది, కొన్నిసార్లు నిందలు అనుభవించాల్సి వస్తుంది. కానీ క్రైస్తవ జీవితం అంటే ఏదో పూల బాట కాదండి, ముళ్ళ బాట. కాబట్టి అవన్నీ దాటుకుంటూ ఆ శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలు అన్నీ తట్టుకుంటూ నువ్వు వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించే దేవుడండి మన దేవుడు. సో అందుకే ఆయన చేసిన ఉపకారములలో మనం దేన్ని మర్చే వారంగా ఉండొద్దు. సో మనం ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండాలంటే, సో మనము ఎవరైనా ఒక పెన్ ఇస్తేనే లేదా ఒక ఏదైనా ఇస్తేనే మనం వాళ్ళకి ఎంతో కృతజ్ఞత కలిగి ఉంటాము. కానీ అన్నీ ఇచ్చిన దేవుడిని ఎందుకండి మనం మర్చిపోవాలి? నువ్వు
ఇప్పుడు ఎంతోమంది రక్త సంబంధికులున్నా, ఫ్రెండ్స్ ఉన్నా, చుట్టాలున్నా, నీకు అన్నీ బాగుంటేనే ఏ బంధమైనా, ఏ బంధుత్వమైనా, ఏ స్నేహమైనా నిలుస్తుంది. కానీ ఒక్కసారి నీకేమీ లేని స్థితి కానీ నువ్వు రోడ్డున పడు, ఎవ్వరు నిన్ను పట్టించుకోరు. కానీ నువ్వు రోడ్డు పైన పడి ఉన్నా, నువ్వు ఉన్నత స్థితిలో ఉన్నా, నువ్వు రోగంతో ఉన్నా, నువ్వు బాధతో ఉన్నా, నువ్వు వేదనలో ఉన్నా, నిన్ను విడిచిపెట్టని దేవుడు అది యేసయ్య మాత్రమే. సో మనం దేవునికి సమయం ఇవ్వాలి. అట్లీస్ట్ మనకు పుట్టిన పిల్లలైనా సరే, మన భర్త అయినా సరే, మన స్నేహితులు, ప్రాణ స్నేహితులైనా సరే, ఎవరినైనా దేవుని కంటే ఎక్కువగా ప్రేమించామా ఇంకంతే. సో అందుకే ఫస్ట్ స్థానం బైబిల్లో ఉంది కదా ఒక మాట, మొదట నా నీతి నా రాజ్యం వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అంటాడు దేవుడు. కాబట్టి ఆయన నీతి, ఆయన రాజ్యం, ఆయనను వెంబడించాలా, అప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడండి. సో ఈ మాటలు దేవుడు దీవించును గాక. మనము దేవుడు చేసిన ఉపకారములలో దేన్ని మరువని వారంగా ఉండాలి కానీ మర్చే వారంగా ఉండొద్దండి. హన్నా ఒక నిబంధన చేసుకుంటుంది, ప్రభా నాకు ఒక కుమారుని ఇస్తే నీ సేవకి ఇస్తానని. కానీ ఆ మాట హన్నా నిలబెట్టుకుందండి. సో మనం కూడా హన్నా లాగా, ఒక ఎస్తేర్ లాగా, ఒక రూతు లాగా, ఒక దెబోరా లాగా స్త్రీలమైతే మనం అంత బలంగా దేవుని కోసం నిలబడాలండి. సో ఈ మాటలు దేవుడు దీవించును గాక. చిన్న ప్రేయర్ చేస్తాను. స్తోత్రం ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎన్నికలేని నన్ను ఎన్నుకొని ఈ వాక్కు చెప్పడానికి మీరు కృప చూపినందుకు స్తోత్రం నాయన. పరిశుద్ధాత్ముడా, ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది చూస్తున్నారో కృతజ్ఞత కలిగిన జీవితాలు ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి. ఈ వీడియో చూసిన ప్రతి బిడ్డకు రక్షణ, అయ్యా అనారోగ్యంగా ఉంటే స్వస్థత, గర్భం లేని వారికి గర్భఫలం దయచేయండి. అప్పులతో ఉన్న వారిని విడిపించండి తండ్రి. అనారోగ్యంగా హాస్పిటల్లో ఉన్నవారిని మీరు అయ్యా స్వస్థత దయచేయమని అడుగుతున్నాను. కృతజ్ఞత కలిగిన జీవితాలు మాకును దయచేయమని అయ్యా మా అధికారుల కొరకు, రాజుల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా వారందరిని న్యాయంగా నీకు అయ్యా సేవ చేసే కృప సహాయం, మరి ముఖ్యంగా సేవకుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. సేవకులపైన నీ అభిషేకం కుమ్మరించండి. వారి పిల్లలని మీరు ఆశీర్వదించండి. ప్రతి సేవకుని పైన నీ అభిషేకం చేత నింపమని అయ్యా ఉదయకాల సమయంలో బైబిల్ చదవడానికి అయ్యా మీరు కృపనిచ్చినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ నామాన్ని హెచ్చిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ బాయ్ అండి.